హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్కి సంబంధించిన ఒక సూపర్ సెట్టింగ్ అయితే ఈరోజు నేను చెప్పబోతున్నాను. అదేంటంటే మన మొబైల్ని టచ్ చేయకుండానే మన వాయిస్ తోటే ఆపరేట్ చేయొచ్చు అనమాట. మీ మొబైల్లోని ఏ అప్లికేషన్ అయినా సరే మీరు ఓపెన్ చేయొచ్చు, ఏ అప్లికేషన్ అయినా సరే క్లోజ్ చేయొచ్చు, కావాలనుకుంటే ఎవరికైనా కాల్ చేయొచ్చు. ఈ విధంగా మనం చాలా యాక్టివిటీస్ అయితే చేయొచ్చు అనమాట. దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ని మీ మొబైల్లో మీరు ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బటన్ ఇప్పుడు మనం ప్రెస్ చేస్తే మన మొబైల్ని మన వాయిస్ తోటి అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనిపైన ప్రెస్ చేస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు పైన ఈ విధంగా వచ్చేసింది. ఓపెన్ వాట్సాప్, స్క్రోల్ డౌన్, హోమ్, ఓపెన్ ఫేస్బుక్, స్క్రోల్ డౌన్, లైక్. చూసారుగా, ఇప్పుడు నేను లైక్ చెప్పగానే ఆటోమేటిక్గా లైక్ కూడా కొట్టేసింది. బ్యాక్, హోమ్. మీరు ఈ విధంగా చాలా సులభంగా మీ మొబైల్ని ఈ విధంగా వాయిస్ తోటి అయితే ఆపరేట్ చేయొచ్చు. అంతేకాకుండా ఆ అప్లికేషన్లో మీరు ఏదైనా యాక్టివిటీ చేయాలనుకుంటే కూడా ఇంతకుముందు నేను లైక్ కొట్టాను కదా, అలాగే మీరు కామెంట్ కానీ షేర్ కానీ ఏదైనా చేయొచ్చు అనమాట. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఈ చిన్న అప్లికేషన్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్ ఏంటి, ఈ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు కూడా మీ మొబైల్ని ఈ విధంగా ఇప్పుడు చూపించినట్టుగా వాయిస్ తోటి ఆపరేట్ చేయాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి ఈ అప్లికేషన్కి ఈ విధంగా పర్మిషన్ ఇచ్చేయండి. ఒకవేళ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు దొరకలేదంటే మీరు సింపుల్గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ అసెసిబిలిటీ అని ఉంటుంది కదా, అందులోకి వెళ్ళినట్టయితే కూడా ఈ అప్లికేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ మిమ్మల్ని చాలా పర్మిషన్స్ అడుగుతుంది. సో ఇక్కడ నేను ఏమేమైతే ప్రెస్ చేస్తున్నానో వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీరు మీ వాయిస్ తోటి ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేయగలుగుతారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏమేమి పర్మిషన్స్ ఇస్తున్నానో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కంటిన్యూ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తూ వెళ్దాం, అలో పైన ప్రెస్ చేద్దాం. సో ఈ విధంగా అన్ని పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫినిష్ అని వస్తుంది, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, దీన్ని కూడా ఈ విధంగా ఆన్ చేసి అలో పైన ప్రెస్ చేయండి. ఇక్కడ గాట్ ఇట్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు సింపుల్గా ఈ అప్లికేషన్ క్లోజ్ చేసి ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేసి ఇప్పుడు నేను ఏ కమాండ్ ఇచ్చినట్టయితే ఆ కమాండ్ అయితే నా మొబైల్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సింపుల్గా ఇంగ్లీష్ని డౌన్లోడ్ చేసుకోమంటుంది. ఇక్కడ ఆల్రెడీ వేరే అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ సింపుల్గా డౌన్లోడ్ పైన ప్రెస్ చేసి ఇంగ్లీష్ని డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇంగ్లీష్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్ నేను ఈ విధంగా క్లోజ్ చేసేస్తున్నాను. సో మళ్ళీ బటన్ పైన ప్రెస్ చేసి ఇప్పటి నుంచి మన మొబైల్కి ఒక కమాండ్ ఇచ్చి ట్రై చేసి చూద్దాం. ఓపెన్ వాట్సాప్, బ్యాక్ టు హోమ్, ఓపెన్ ప్లే స్టోర్, హోమ్, ఓపెన్ యూట్యూబ్, స్క్రోల్ అప్, స్క్రోల్ డౌన్, హోమ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారు కదా, నేను ఏమేమి కమాండ్ చెప్పినట్టయితే ఆ కమాండ్ అయితే ఇప్పుడు నాకు నా మొబైల్లో చూపిస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి నేను దీనిపైన ప్రెస్ చేసి దీన్ని ప్యూజ్ చేస్తాను. సో ఈ విధంగా దీన్ని ప్యూజ్ చేసేద్దాం. సో ఇప్పటి నుంచి మనం వాడుకోవాలనుకుంటే వేలుతోనే వాడుకోవాలి, లేదు నేను కమాండ్ ఇస్తూ వాడుకోవాలి అనుకుంటే దీనిపైన ప్రెస్ చేసినట్టయితే మనకు పైన లైన్ యాక్టివేట్ అవుతుంది. మీరు ఏం చెప్పినా సరే యాక్టివిటీ మీ మొబైల్లో చేస్తూ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా వాయిస్ కమాండ్ ఇస్తూ ఏ సెట్టింగ్ అయినా ఓపెన్ చేయాలి, ఏ అప్లికేషన్ అయినా ఓపెన్ చేయాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.